దేవుని ప్రేమని మర్చిపోద్దు. ఈ మానసిక దాడులు జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు థింక్ దట్ దేవుడు నన్ను మర్చిపోయాడులే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదులే, దేవుడికి ఇంకా నేను అక్కర్లేదులే, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, లేకపోతే వై వుడ్ హి అలౌ ఆల్ దిస్, దేవుడు ఎందుకు అనుమతిస్తాడు ఇట్లాంటివన్నీ, దేవుడికి నేను అక్కర్లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని మాటలు మనకి వినిపిస్తున్నప్పుడు మనము వీ హ్యావ్ టు రిమెంబర్ అండ్ రిమైండ్ అవర్ సెల్స్. మనం గుర్తు చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఏంటిది అంటే దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని మీరు ప్రకటించాలంట. అదొక గొప్ప భరోసా లాగా, ఇట్స్ లైక్ అ రీఅష్యూరెన్స్, ఇట్స్ లైక్ అ కంఫర్ట్, ఆదరణగా మనకు ఉంటుందంట. మానసికంగా స్వస్థపరుస్తుందంట. ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ లైక్ అ హీలింగ్ టు మీ. నిజంగా ఆ భయాందోళన సమయంలో, ఆ కలవరంలో, ఆ ఒత్తిడిలో ఆ ఒక్క మాట ఒక హీలింగ్ లాగా, ఒక నిజంగా మానసికంగా నన్ను ఎంతో కామ్ చేసిందండి, తేలికపరిచింది. ఆ ఒక్క మాట, జీసస్ లవ్స్ యూ అనే ఆ ఒక్క మాట నన్ను అలాగ సమాధానపరిచింది, అలాగా ఆ మానసిక ఒత్తిడిని స్వస్థపరిచింది. వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇట్లాంటి ఇమోషనల్ అటాక్స్లో ఉన్నట్లయితే సే టు యువర్ సెల్ఫ్, మీకు మీరే చెప్పండి ఏంటిదంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, ఆయన అరచేతులు నన్ను చెక్కుకొని ఉన్నాడు, ఆయన కనుల ఎదుట ఎప్పుడు నేనున్నాను అని ఈ మాటలు, ఆయన వాక్యంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఈ మానసిక దాడి నుండి బయటికి రాగలుగుతాము. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 38 నుండి 39 చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 8, 38 నుండి 39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటే ఐఎమ్ కన్విన్స్డ్ అంటున్నాడండి పౌలు భక్తుడు అక్కడ. ఐఎమ్ కన్విన్స్డ్. ఈరోజు మనుషులు మనల్ని ఎన్నో రీతిలుగా కన్విన్స్ చేస్తుంటారు కదా, రావా, అక్కడ షాపింగ్కి రావా, లేకపోతే ఈ ఫంక్షన్కి రావా అని మొట్టమొదటిగా నో 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 అంట మొహమాటానికి కదా, రాలేను, కుదరదు. లోపడేమో వెళ్ళాలనిపిస్తుంటుంది, లోపడేమో చెయ్యాలనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇంకొంచెం అడిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. ఆ రీతిగా మన స్నేహితులకి కూడా లేకపోతే బంధువులకి కూడా బాగా తెలిసి ఏం చేస్తారు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ రూఢిగా నమ్ముచున్నాను అని అంటే ఐఎమ్ కన్విన్స్డ్ అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈరోజు మనం కన్విన్స్ అవ్వాలంట, మనం రూఢిగా నమ్మాలంటే ఏం నమ్మాలంట, మీరందరూ కూడా చెప్పాలి. ఏం నమ్మాలంటే మరణమైనను, చెప్పండి నాతో పాటు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన యేసు నుండి, ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపలేదు. హల్లెలూయా. నమ్మిన వారు మాత్రమే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నథింగ్ కెన్ సెపరేట్ us from the love of Christ. ఇది రూఢిగా నమ్మాలంట.